2 రోజుల క్రితం ఏడీఆర్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ సంస్థ ఎప్పుడు వివిధ కేటగిరీస్ తీసుకుని వాటిలో రాజకీయపరమైన సంస్కరణలు లేకపోతే చట్ట సభల్లో కానీ ఇతరత్ర అన్ని రకాల వీటికి సంబంధించిన ఒక నివేదికలు తయారు చేయడము వాటి ఇవి రిలీజ్ చేయడం చేస్తూ ఉంటుంది. 2 రోజుల క్రితం రిలీజ్ చేసిన జాబితా ఒక దాంట్లో మామూలుగా ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా 130వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 బిల్లుల్ని తీసుకొస్తుంది. ఆ మూడిటి యొక్క కీలకమైన ఇదేంటంటే ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్లు అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఈ 4 కేటగిరీస్ అట్ ది సేమ్ టైం కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్లైనా వీళ్ళందరికీ సంబంధించి క్రిమినల్ కేసుల్లో వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసుల్లో 5 సంవత్సరాలకు పైబడి శిక్షలు విధించబడితే ఆ శిక్షల్లో 30 రోజులకు పైగా జైల్లో ఉంటే అంటే 30 రోజులు కనుక ఉంటే 31వ రోజు కూడా జైల్లోనే ఉంటే ఆ 31వ రోజు ఆయన పదవి ఆటోమేటిక్గా పోతుంది. సపోజ్ ఒక ముఖ్యమంత్రి గారి మీద ఆయన పదవిలో ఉండగా ఆయన మీద ఒక కేసు వచ్చింది. ఆ కేసు విచారణలో ఆయనకి శిక్ష ఖరారైంది. ఆయన పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, బెయిల్ తెచ్చుకునే అవకాశం అన్నీ ఉంటాయి. లీగల్గా చట్టపరంగా భారత రాజ్యాంగం అందరికి ఇచ్చినట్టుగానే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తున్నది ఏంటి అంటే వాళ్ళు పైకోర్టుకి వెళ్ళే లోపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఒకసారి కింది కోర్టు అయినా సరే ఆయనకి ఆ కేసులకు సంబంధించి విచారణ జరిగిన తర్వాత రిమాండ్ ఇస్తూ 5 సంవత్సరాలకు పైగా శిక్ష పడే కేసులే కనుక అయితే అవి ఆ పెట్టిన సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరాలకు పైబడే శిక్ష పడే కేసులు అయి ఉండి ఈ రిమాండ్ కనుక విధించబడి 30 రోజులు జైల్లో ఉండి 31వ రోజు కూడా ఉంటే ఆటోమేటిక్గా ఆ చీఫ్ మినిస్టర్ అయినా ఆ ప్రైమ్ మినిస్టర్ అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఆ పదవులు పోతాయి. ఇది ఈ చట్టం యొక్క ఉద్దేశం. అయితే ఈ చట్టాన్ని బేస్ చేసుకుని ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదిక మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల జాబితాను రిలీజ్ చేసింది. అందులో చాలామంది చాలా సున్నాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. అయితే టాప్ 5లో ఆసక్తికరంగా టాప్ 5లో 4 దక్షిణ భారతదేశానికి చెందిన చీఫ్ మినిస్టర్లే ఉన్నారు. ఇది ఎందుకుంది అనేది చాలా ఆసక్తికరమైన అంశం. 30 రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితా తయారు చేస్తే టాప్ 5లో మొదటి 4 దక్షిణ భారతదేశం వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 89. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి మీద 47 కేసులున్నాయి. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన 19 కేసులున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి పైన 13 కేసులున్నాయి. ఈ టాప్ 5లో మొదటి 4 ఇది. 5వది హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పైన 5 కేసులున్నాయి. ఆయన ఒకరోజు జైలు కూడా వెళ్ళి వచ్చేట్టున్నారు. ఒకరోజు కాదు, జైలుకు కూడా వెళ్ళారు, బయటకు వచ్చారు, మళ్ళీ వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. దక్షిణాది నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన 7వ నంబర్లో ఉన్నారు. అంటే టాప్ 10లో 5 సరిపోయారు దక్షిణాది సీఎంలు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ దక్షిణాది 5 సీఎంలు టాప్ 10లో ఉన్నారు. టాప్ 5లో 4 మన వాళ్లే.
నేను ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తోంది అని అంటే, దక్షిణాదిలోనే ఎందుకు నలుగురు సీఎంలు టాప్ 5లో ఉన్నారు. ఒకటి, దక్షిణాదిలో రాజకీయాలు చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోయినాయి. మనం ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలతో పోల్చుకుంటే అసలు ఆస్మాన్ జమీన్ డిఫరెన్స్ అంటాం. అంటే ఆ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎన్నికల ఖర్చు. అక్కడ 25-30 లక్షల్లో ఒక అసెంబ్లీ ఎలక్షన్ అయిపోతుందంటే ఆశ్చర్యపోతాం కొన్ని రాష్ట్రాల్లో మనం. కానీ ఇక్కడ 25 కోట్లు అంటే చాలా చాలా నెగ్లిజిబుల్ ఎక్స్పెండిచర్ అయిపోయింది మన దగ్గర దక్షిణ భారతదేశంలో. పర్టికులర్గా తమిళనాడు కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ అంత లేదు, నో డౌట్ ఉంది, కానీ అంత లేదు మనంత అయితే. ఈ రాష్ట్రాలు అయితే అంత లేదు కేరళ. అక్కడ మొదటి నుంచి కాస్త కమ్యూనిస్ట్ భావజాలం ఉండడమో కారణాలు ఏవైనప్పటికీ ఇప్పుడిప్పుడు పెరుగుతోంది. ఎందుకంటే అక్కడికి ఈ పార్టీలు ఎంటర్ అయిపోతున్నాయి కదా. సో అందువల్ల అక్కడ కూడా ఈ ఎన్నికల ఖర్చు పెరిగిపోతుంది. సో అది కారణమా? రెండవది, దక్షిణ భారతదేశంలోనే కక్షపూరిత రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఏపీ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, తమిళనాడు తీసుకోండి. ఎంత దారుణమైన కక్షపూరిత రాజకీయాలంటే, ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకటి చీరలాగేస్తారు, వాళ్ళ అధికారంలో రాగానే ఇంకొకరిని ఎత్తి వ్యాన్లో పడేస్తారు. ఎంత కక్షపూరిత రాజకీయాలంటే మరి అది ఆగర్భ శత్రుత్వం అనుకుంటారో ఏమనుకుంటారో, కేసు లేకపోయినా ఎక్కడో బస్సులో నిద్రిస్తున్నాయని వెనక ముందు ఆలోచించకుండా తీసుకెళ్లిపోయి జైల్లో పడేస్తారు. చంద్రబాబు నాయుడుది. అందుకే ఇందాక చెప్పిందేమో జయలలిత, కరుణానిధి, ఇది చంద్రబాబు నాయుడు. ఇక్కడ చూస్తేనేమో తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆయన మీద కుప్పలు తెప్పలుగా కేసులున్నాయి. ఒకటి ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన మీద ఒక కేసు ఉంది, అది విచారణ జరుగుతోంది. ఆ విషయంలో మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. కానీ జన్వాడ గెస్ట్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసి అదేదో షూట్ చేశారనే కేసుతో 18 రోజులు ఆయన్ని జైల్లో ఉంచారు. ఆయన కూతురు పెళ్లి కూడా పేరోల్ మీద వచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అది పీటీ కేసు నిజానికి. ఆ కేసులో జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు నిజానికి. సో ఇలాంటి పరిస్థితులు ఈ కర్ణాటకలో కూడా అంతే. అప్పుడు సిద్ధరామయ్య మీద అలాంటి కేసులే ఉన్నాయి. అంతకుముందు బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పైన అలాంటి కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని మైనింగ్ సంబంధించిన కేసులున్నాయి, కొన్ని రియల్ ఎస్టేట్కు సంబంధించిన కేసులున్నాయి. వాళ్ళ దగ్గర ఉచితంగా ప్లాట్లు రాయించుకున్నారని, లేకపోతే ఎస్టేట్లు రాయించుకున్నారని రకరకాల. అప్పుడు యడ్యూరప్ప, ఇప్పుడు సిద్ధరామయ్య, మధ్యలో గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ బ్రదరు, ఇట్లా చాలా ఉన్నాయి, లేవని కాదు. కాదు, కర్ణాటకకు సంబంధించిన కేసులు మాత్రం కొంత ఎస్టాబ్లిష్ అయిన కేసులే. పర్టికులర్గా గనులు, ఈ గనులకు సంబంధించి చాలా కేసులు ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది. కానీ క్రిమినల్ కేసులు ఎందుకున్నాయి వీళ్ళ మీద అనేది కొంత ఆసక్తికరమైన అంశం. సో ఈ రకంగా చూసినప్పుడు సౌత్లో ఇంతమంది మీద కేసులు ఎందుకున్నాయి అనేది ఒకటైతే, ఇవి ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకే ఎందుకు పరిమితం అవ్వాలి? ముఖ్యమంత్రులుగా చేసి దిగిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు కానీ, ఇంకెవరి మీదైనా కుప్పలు తెప్పలుగా కేసులు ఉన్నప్పుడు వాళ్ళ మీద విచారణలు ఎందుకు జరగవు? ఏళ్ల తరబడి కేసులు ఎందుకు అలాగే ఉంటాయి? అసలు ముందుకే వెళ్ళవు కేసులు, పట్టించుకునే నాదురుండడు. మనకి కళ్ళ ముందున్న ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళడం వాయిదాలకి. సిద్ధరామయ్య గారి మీద కేసు మనం వింటూనే ఉన్నాం, అయిపోయింది, ఆయనది చాలా ఎస్టాబ్లిష్ అయిపోయింది కేసు అంటారు, అది అవ్వదు. తమిళనాడులో కొంతమంది మాజీ మంత్రుల మీద చాలా ఉన్నాయి కేసులు. ఉదాహరణకు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కూడా అప్పుడు ఆయన కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన కేసు ఉంది. 10,000 కోట్ల స్కామ్ అనేది చెప్తారు దాన్ని.
సో ఇటువంటివి మాజీల మీద ఎందుకు ముందుకెళ్ళవు? అధికారంలో ఉన్న వాళ్ళు సాఫ్ట్ టార్గెటా, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళని, పదవుల్లో ఉన్న వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడమా, లేకపోతే వీళ్ళని శిక్షించొద్దని కాదు, కానీ మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు నేరస్తులే కదా, వాళ్ళు నిందితులే కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇవి మంత్రులకు మాత్రమే, ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు మాత్రమే ఎందుకు పరిమితం అవ్వాలి? వాళ్ళతో పాటు పార్లమెంటు హౌసెస్లో కూర్చుంటున్న, ఉభయ సభల్లో కూర్చుంటున్న ఎంపీలకు ఎందుకు వర్తింపకూడదు? ముఖ్యమంత్రి మంత్రులతో పాటు చట్టసభల్లో కూర్చుంటున్న, అసెంబ్లీలో, శాసన మండలిలో కూర్చుంటున్న ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తింప చేయకూడదు? ఎందుకు వాళ్ళ అతీతులా? వాళ్ళ మీద ఎన్ని క్రిమినల్ కేసులైనా ఉండొచ్చా? వాళ్ళ మీద ఎన్ని అవినీతి ఆరోపణలైనా ఉండొచ్చా? వాళ్ళు అంతకుముందు ఎమ్మెల్యేలుగాను, అంతకుముందు మంత్రులుగాను ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలను చేసి ఉండొచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యేలుగా సభలో ఉండొచ్చా? వాళ్ళని ఎందుకు ఈ చట్టపరిధిలోకి తేయకూడదు? ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, అసలు ఎంపీలందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు అంటే ఈ బిల్లు ముందుకెళ్తుందా? అధికార పార్టీ ఎంపీలతో సహా దీన్ని వ్యతిరేకిస్తారు నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. సో ఇవన్నీ ఎందుకు రాలేదు బిల్లు పరిధిలోకి, ఈ 130 రాజ్యాంగ సవరణ పరిధిలోకి ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకురాలేదు? మాజీల మీద, ఇతర వాళ్ళ మీద ఎందుకు ముందుకు తీసుకురావడం? కేవలం వీళ్ళకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? సౌత్ వాళ్ళే ఎందుకు ఎక్కువ? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టము, ఆ పరిధిలో చీఫ్ మినిస్టర్లు, ఇదంతా ఇంతకుముందు నేను చెప్పిన అన్ని అంశాలు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు మనతో చర్చలో. అలాగే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మణ్ గారు మనతో చర్చలో ఉన్నారు. అలాగే ఫోరం ఫర్ లిబర్టీ చైర్మన్, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు నల్లమోతు చక్రవర్తి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ నమస్తే సార్. రైట్, లక్ష్మణ్ గారు, ఏడీఆర్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ చూస్తే కొంత ఆసక్తి కలిగించింది. టాప్ 5లో 4 సౌత్ చీఫ్ మినిస్టర్లే ఉండడం అనేది ఎందుకు ఈ పరిస్థితి ఉందని మీ అంచనా? సాధారణంగా మీరు చూసుకుంటే ప్యానెల్లో ఉన్న ఎల్వి గారికి, చక్రవర్తి గారికి నమస్కారాలు. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ప్రధానంగా ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈ కేసెస్ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, కానీ ఇంతకు ముందు వారు తెలుగుదేశంలో ఉండేవారు. ఆ తర్వాత కేసెస్ అన్ని చూస్తే, సో అది కూడా ఒక రీజనల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు ఆయన మీద మాక్సిమం కేసెస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ తమిళనాడు చూసుకుంటే స్టాలిన్ గారు కూడా డిఎంకే, అది కూడా ఒక రీజనల్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, మళ్ళా ఒక రీజనల్ పార్టీ. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్తుంటే ప్రధానంగా ఈ కేసులు రిజిస్టర్ అవుతున్నాయని మీరు అన్న దాంట్లోనే హేమంత్ సోరెన్ కూడా వస్తాడు. హేమంత్ సోరెన్ కూడా ఒక 5 కేసులు ఆయన మీద ఉన్నాయనుకుంటాను. సో తర్వాత చూసుకుంటే సమాజ్వాదీ పార్టీ, తర్వాత వచ్చేసి అక్కడ మీరు ఆర్జేడి, ఇవి కూడా తీసుకున్న తేజస్విని యాదవ్ మీద 11 కేసులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఆదిత్యనాథ్ వారి మీద 4 కేసులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ విధంగా చూసుకుంటే రీజనల్ పార్టీస్ ప్రధానంగా ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈ కేసెస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయన్నది నంబర్ 1 మన ఒక డెసిషన్ కి మనం రావచ్చు. మీరు చూసుకుంటే అంటే సుమారుగా 40% కేసులు 12 చీఫ్ మినిస్టర్ల మీద ఉన్నాయని చెప్పి ఏడీఆర్ రిపోర్టు. వాటి 10 మంది చీఫ్ మినిస్టర్ల మీద 33% కేసులు, సీరియస్ కేసులు వీళ్ళ మీద రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మీరు అడిగిన ప్రశ్నకు నా మొదటి రియాక్షన్ వచ్చేసి రీజనల్ పార్టీస్, ఇంతకు ముందే మీరు ఇంట్రడక్షన్ లోనే చెప్పారు, వీరు ఒకరికొకరు శత్రువుల్లాగా ఉంటారు అని చెప్పేసి మీరు అన్నారు. సో ఆ విధమైన పరిస్థితులలో ఏ పార్టీ అధికారంలో ఉంటే మిగతా వాళ్ళ మీద ఈ విధమైన కేసులు రిజిస్టర్ అవడం అన్నది మనం చూసాం. తర్వాత ముఖ్యంగా ఇందులో సీరియస్ క్రిమినల్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సీరియల్ క్రిమినల్ కేసెస్ కూడా ఏడీఆర్ రిపోర్ట్ లో ఒక వాట్ ఈస్ సీరియల్ కేస్ అన్నది కూడా, అంటే ఏ అఫెన్సెస్ కి అయితే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందో అవి, లేకుంటే ఏవైతే మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో ఈ అఫెన్సెస్ లో గనక మీకు 2 సంవత్సరాల శిక్ష పడితే మీరు 6 సంవత్సరాలు ఎలక్షన్ నుంచి డీబార్ అవుతారు అవి. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద జరిగిన కేసులు, తర్వాత మహిళలు మరియు పిల్లల పైన
చేసిన కేసులు ఏవైతే ఉంటే అవి, వీటన్నిటినీ కలిపి సీరియస్ క్రిమినల్ కేసెస్ అని వారు పెట్టడం జరిగింది. యాక్చువల్గా మీరు ఏడీఆర్ రిపోర్ట్ ఒకసారి చూస్తే అందులో కూడా కొద్దిగా కొంత మిస్టేక్ అని నేను అనుకుంటాను. యాక్చువల్గా మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం 89 కేసులు అన్నారు. అందులో సీరియస్ కేసులు 72, అదర్ ఐపీసీ కేసులు 160 అని ఇచ్చారు. తర్వాత స్టాలిన్ గారి మీద తీసుకుంటే 47 టోటల్ కేసెస్, 11 సీరియస్, 99 అదర్ ఐపీసీ అని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకుంటే 19 టోటల్ కేసెస్, సీరియస్ కేసెస్ 32 అని ఇచ్చారు. అదర్ ఐపీసీ మీద 80. అంటే ఈ క్యాలిక్యులేషన్ లో నేను అనుకోవడం ఈ సీరియస్ కేసెస్ లో వాళ్ళు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే టోటల్ కేసెస్ కన్నా సీరియస్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అవును. తర్వాత ఐపీసీ కేసులు చూసుకుంటే ఇంకా ఈ నెంబర్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ రిపోర్టింగ్ లో ఐ థింక్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు అదర్ ఐపీసీ అని నేను అనుకుంటాను. సో ఈ విధంగా ఫస్ట్ ఇన్ఫరెన్స్ మనము ఏ రాష్ట్రాల్లో అయితే రీజనల్ పార్టీస్ ప్రధానంగా అధికారంలో ఉండి మళ్ళా ప్రతిపక్షాలుగా మారుతున్నారో వారి మీద ఎక్కువగా ఉంది. తరువాత సీఎంలుగా ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయన్నది కూడా మనం చూడాలి. వీరందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మాక్సిమం కేసెస్ రిజిస్టర్ అయ్యాయని చూసాం. అదే వారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయన్నది కూడా మనం చూసుకోవాలి. అవి చూసుకుంటే కూడా చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి. సో ఈ విధమైన క్యాలిక్యులేషన్స్ మనం తీసుకొస్తే ఏది ఏమైనా కూడా మీరన్నట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ప్రధానమైన భూమిక ప్రజాస్వామ్యంలో పాటిస్తున్నారో వారి మీద ఇటువంటి క్రిమినల్ కేసెస్ ఉండడం అన్నది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. అందువల్ల ఈ కేసెస్ అన్నవి ఎందుకు రిజిస్టర్ అవుతున్నాయి? ఎందుకంటే వీరిని అడిగితే అవన్నీ కూడా ఏం చెప్తారంటే మా మీద కక్షపూరితమైన కేసులని సర్వసాధారణంగా మాట్లాడుతుంటారు. ఎవరైనా మీరు అడిగితే మేము ఆల్మోస్ట్ అందరూ అదే చెప్తారు. మేము పక్షంలో ఉన్నాం కాబట్టి మా దగ్గర అధికారంలోకి రాగానే ఇతర పార్టీలు మా మీద ఆ విధంగా కేసులు పెడతాయన్నది సర్వసాధారణంగా వీళ్ళు ఇచ్చే ఒక సమాధానం ఈ విధంగా ఉంటుంది. సో అది మనం చూసుకోవాల్సిన ఆ ప్రశ్నకు నా సమాధానం. రైట్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్కారం. సార్, మీరు చాలా మంది చీఫ్ మినిస్టర్స్ చూశారు మీ సర్వీస్లో. ఇప్పుడు తెలంగాణలో ఉన్నవాళ్ళు కానీ, ఇప్పుడు ఆ ఏపీలో ఉన్నవాళ్ళు కానీ, మంత్రులు, సీఎంలు, ఇవన్నీ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ మీద కూడా మీకు అవగాహన ఉంది. పాయింట్ ఏంటంటే సౌత్కు సంబంధించిన చీఫ్ మినిస్టర్లే టాప్ 5లో ఎందుకున్నారు? నాకు ఫస్ట్ ఏడీఆర్ రిపోర్ట్స్ చూడగానే ఆసక్తి కలిగించిన అంశం ఇదే. టాప్ 5లో ఒకటి పర్ఫెక్ట్ రీజన్ ఆయన చెప్పిన, మన లక్ష్మణ్ గారు చెప్పిన ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర ఉంటాయి అన్నది ఒకటి వ్యాలిడ్ రీజన్. అది కాకుండా మీరు ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేశారా దీంట్లోంచి? మీకేమైనా తోస్తుందా? నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. లక్ష్మణ్ గారు చాలా చక్కగా వివరాలు ఇచ్చారు. చక్రవర్తి గారికి కూడా నమస్కారాలు ఇద్దరికి. నాకు అనిపిస్తున్నది దక్షిణ భారతంలో ఒకటి మనం అనుకున్నట్టు ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ, వీటి మధ్యన ఉన్న పోరు, ఆ పోరు అనాదిగా వస్తున్నది, తండ్రుల నుంచి తీసుకొచ్చినది, అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. బహుశా వాళ్ళ మనుగడ అలాంటి క్రోధాన్ని వాళ్ళు వ్యక్తపరిస్తేనే ఉంటుందనే ఒక భావనలో వాళ్ళు వచ్చేసారు. దాన్ని మనం మార్చడానికి కష్టం. నాకు కనిపిస్తున్న ఇంకొన్ని కారణాలు ఏమిటంటేనండి, మనకి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో మనం చూస్తుంటే ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలు కూడా బలోపేతం కావటం లేదండి. ఉదాహరణకి హ్యూమన్ రైట్స్ కమిషన్ 2 రాష్ట్రాల్లో కూడా బలంగా ఉన్నట్టు మనకు అనిపించట్లేదు. విజిలెన్స్ కమిషన్ కానీ, లేదా పోలీస్ ఆఫీసర్స్ గ్రీవెన్సెస్ కి మధ్యన ప్రకాష్ సింగ్ గారి జడ్జిమెంట్ లో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కానీ, అలాగే డీజీపీలకి 2 సంవత్సరాలు టెన్యూర్ ఇచ్చారు. దీన్ని ఒకసారి సుప్రీంకోర్టు కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ 2 సంవత్సరాలు ఇవ్వడం వల్ల నిష్పక్షపాతంగా డీజీపీలు వ్యవహరించగలిగారా, వారికి ఆ వాతావరణం సరిపోతున్నదా, లేదా ఇంకా ఏమన్నా దానికి మెరుగులు దిద్దాలా అనే ఒక అంశం కూడా చాలా చాలా ముఖ్యం అవుతున్నది. అలాగే ఇంకొక చాలా ప్రధానమైన అంశం ఏమిటంటేనండి, సివిల్ సర్వీసెస్ బోర్డ్ అని చెప్పి మనకి లాస్ట్ పే కమిషన్ లో అది రికమెండేషన్ వచ్చింది. అంటే పోస్టింగ్స్
సివిల్ సర్వెంట్స్ యొక్క పోస్టింగ్స్ అన్ని ఒక బోర్డు ఆధ్వర్యంలో జరగాలి అన్నది ఒక రకమైన సూచన చేశారు. ఇది ఎవరు కూడా పెద్ద శ్రద్ధగా తీసుకోలేదు, బహుశా పెడచెవిని కూడా పెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క కనుసన్నల్లోనే అధికారులందరూ పనిచేయాలి. ముఖ్యమంత్రి గారికి నైతికంగా అధికారం ఉన్నది, ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటించాలి అన్న దాని మీద ఎక్కడ వివాదం లేదు. కానీ ఆయనకి నచ్చకపోతే మనకి ఇంకా శంకరమాన్యాలకి పంపించేస్తారు అని ఒక పెద్ద నమ్మకం ఇవాళ సివిల్ సర్వీసెస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అవును, విచ్ ఇస్ ఫ్యాక్ట్ ఆల్సో. ప్రధాన కార్యదర్శుల్ని ఎంపిక చేసే దగ్గర నుంచి కూడా అన్ని కూడా ముఖ్యమంత్రి చుట్టూతానే ఇవి తిరగడం వల్ల అన్ని రకాల అధికారాలు ముఖ్యమంత్రి చేతుల్లోకి రావడం ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు, ముఖ్యమంత్రులకు కూడా క్షేమకరం కాదండి. ఇవి బహుశా దక్షిణ భారతంలో జరుగుతున్నట్టుగా విపరీతంగా ఉత్తర భారతంలో కానీ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నట్టు అనిపించట్లేదండి. ఇది నా విశ్లేషణ. రైట్. అయితే ఈ దక్షిణ భారతదేశంలో జరగడానికి గల కారణాలు ఒకటి ప్రాంతీయ పార్టీలు, రెండు రాజ్యాంగ సంస్థల్లో ఉన్న బలహీనతల లేకపోతే బలోపేతం చేయలేకపోవడమా? ఇది మీ ఇద్దరు చెప్పిన ఇదనుకోండి. యా, డెఫినెట్లీ ఇవి రెండు చాలా కీలకమైన కారణాలే అయినప్పటికీ వీళ్ళ మధ్య మనం ప్రజల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నాం అనే దానికంటే మన రాజకీయ పార్టీలు, మన ఆధిపత్య పోకడలు, నిన్ను నేను తొక్కేస్తా, నన్ను నువ్వు తొక్కేయాలి, తొక్కేస్తే ఊరుకోను, ఈ రకమైన ఆగర్భ శత్రువులాగా ఉండడం కూడా ఒక కారణమా? ఎందుకు ఇలా ఉంది అనేది చక్రవర్తి గారు మీ అంచనా ఏంటండి? సౌత్ నుంచి టాప్ 5లో 4 ఉండడం, 5వ వాళ్ళు ఉన్న జార్ఖండ్ అది ప్రాంతీయ పార్టీనే, బట్ నేను సౌత్ని ప్రయారిటీగా తీసుకున్నాను. ఎందుకంటే 5కి 5 టాప్ 10లో ఉన్నాయి, 4 కీలక పెద్ద రాష్ట్రాలు 4 కూడా టాప్ 5లో ఉన్నాయి. బాయ్ గారు, నా అభిప్రాయంలో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పోలిక కన్నా కూడా ఒకళ్ళు మీరు పోల్చదలుచుకున్నా కూడా ఇక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎక్కువ నిర్వీర్యమైంది అన్నట్టు నా ఆలోచన. ఏ విధంగా అంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైనట్టారా? వినండి, ఒక్క నిమిషం నేను చెప్పేది డిసగ్రీ ఓకే. సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టచ్ అప్ అని. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రుల చేతిలో ఉంది. ముఖ్యమంత్రుల చేతిలో ఒక కీలు బొమ్మ, దాన్ని కక్ష సాధింపుకి వాడుతున్నారు. జేడి లక్ష్మణ్ గారు అన్నారు, ఏ రాజకీయ నాయకుడిని ఎందుకు కేసులున్నాయంటే కూడా కక్ష సాధింపు అనేది అభియోగంగా దీని వాస్తవం మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే టీడీపీ వాళ్ళ మీద పెడతారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ వాళ్ళ మీద పెడతారు, వీళ్ళు ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ కేసులు చూస్తే మీకు దక్షిణ భారతదేశంలో ఎక్కున్నందుకు మీకు కన్సర్నింగ్ గా ఉండొచ్చు, కానీ ఈ కేసులు వేటిలో కూడా పాస్ ఉంది. ఎక్కడో 1-2 తప్పుతాయి. ఇప్పుడు ఓటుకున్నట్టు కేసు అంటే ఓకే, పర్లేదు, అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన స్కిల్స్ కేసు చూసినా కూడా ఎక్కడ మీకు ఆధారాలు కనిపించవు. పూర్తిగా పక్షపూరితమైన కేసులు. పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైందంటే స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఈ రోజు పోలీసులు లేదు. ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలు, ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేస్తారు. ఆ వ్యవస్థ మారినంత వరకు భారతదేశానికి అపారమైన, మన ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకి అపారమైన నష్టం, అపారమైన హాని మన నియంత్రిత దశలో వెళ్తుంది. ఇప్పుడు వేరే దేశాల్లో చూస్తే పోలీస్ వ్యవస్థ చాలా స్వతంత్రంగా పనిచేస్తుంది. పరిపాలన అంటే ముఖ్యమంత్రి గారి చేతిలో పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థ లాగా పోలీస్ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయచ్చు. దే ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్, చట్టాలను అమలు చేయడం, చట్టాలు ఎవరన్నా అతిక్రమిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కెన్ బి కంప్లీట్లీ ఇండిపెండెంట్. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోలీసు చీఫ్ ని ఎన్నుకుంటారు. ఎందుకంటే రాష్ట్రాన్ని పాలించే వ్యక్తే పోలీసుని కూడా తన అదుపులో పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ, ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయని కానీ, ఇట్ ఈస్ జస్ట్ ఏ సింపుల్ రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే పోలీసులకు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం లేకపోవటం మూలంగా ఈ కేసులన్నీ బుక్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద రూట్ కాజ్ వీ షుడ్ ఫోకస్ ఆన్. రైట్, వెల్ సెడ్. అయితే మీరు చెప్పిన దాంట్లో కొంచెం ఆసక్తి కల్పించింది ఏంటంటే, నాకు అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో పోలీస్ బాస్ అనకూడదేమో, పోలీస్ చీఫ్ ని ఎన్నుకుంటారు. పోలీస్ చీఫ్ ని షరీఫ్ అంటారు. చాలా చోట్ల, చాలా కౌంటీస్ లో షరీఫ్ ని ఎన్నుకుంటారు ప్రజలు. మన పోలీసులు పనిచేస్తారు. హీ హైర్స్ పోలీస్ అండ్ హీ విల్ జడ్జిలను కూడా ఎన్నుకుంటారు. వాస్తవం అంటే వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజలు? మీకు ఎలక్షన్ బ్యాలెట్ వచ్చినప్పుడు మీరు గవర్నర్ ని అంటే చీఫ్ మినిస్టర్ ని ఎన్నుకుంటారు, అదేవిధంగా పోలీస్ చీఫ్ ని ఎన్నుకుంటారు, జడ్జిని ఎన్నుకుంటారు.
హైకోర్టు జడ్జీల్ని, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జీల్ని, విలేజ్ కోర్టు జడ్జీల్ని అందరినీ ఎన్నుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ దట్ గివ్స్ దమ్, వాళ్ళకి స్వతంత్రం ఇస్తుంది. ఏది ప్రజలు ఎన్నుకున్నారు, నేను ఎవరికి సమాధానంగా, నేను ప్రజలకే జవాబుదారిని, అంతేగాని ముఖ్యమంత్రి కింద నేను గులాంగిరి చేయను. ఎందుకంటే వాళ్ళ అధికారాలు ఉన్న వాళ్ళు చాలా క్రిమినల్స్, వాళ్ళు చేసే క్రైమ్స్ మామూలు క్రైమ్స్ కాదు. మరి వాళ్ళని ఎవరు చూడాలి? అదే కదా ఇష్యూ అంతా అక్కడే. మీరు ఇప్పుడు అక్కడే వస్తుంది. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారి కేసులు తీసుకున్నా, ఇతరులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా కూడా 90% కేసులు అన్ని పనికిమాల కేసులు. 1-2 ఉండొచ్చు, ఓటుకు నోటు కేసు లాంటి సీరియస్ కేసులు ఉండొచ్చు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి, కరప్షన్, లక్ష్మణ్ గారు చేసిన కేసులు సీరియస్ కేసులు కానీ 90% విల్ బి జస్ట్ పొలిటికల్ వెండెట్. అంటే ప్రచారంకి వెళ్తారు, వాళ్ళు పోనీయకుండా పోలీసులు అడ్డుకుంటారు, వాళ్ళు నెట్టుకుంటూ వెళ్తారు, రాళ్ళు రూపుకోవటం మనం చూసాం. అంగళ్ళలో అటెంప్ట్ మర్డర్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అందులో ఇది ఒకటి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఈ కేసుని మనం నేను వ్యక్తిగతంగా ఐ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. రైట్, ఓకే. అంటే ఇక్కడ సీరియస్ గా డెఫినెట్ గా వాటిల్లో వెండెట్టానే ఎక్కువ కనపడతా ఉంది, కానీ కేసే కదా, యాజ్ పర్ రికార్డ్స్ కేసే. ఇప్పుడు అంగాళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారు. ఇంకొకటి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కేసు కూడా ఒకటి ఉన్నట్టుంది. సో ఇవి దుర్మార్గంగా మిస్యూజ్ అవుతుంది సార్. అట్రాసిటీ అంటున్నాను, రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసినట్లు, అసలు అరాచకం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా పెట్టించాడు. ఆయన కింద పనిచేసే అగ్రికల్చర్ యూనివర్సిటీలోనో హార్టికల్చర్ యూనివర్సిటీలో ఆయన కింద పనిచేసే పియోన్ తోటి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి తీసేశారు ఉద్యోగం నుంచి. అదే SC/ST అట్రాసిటీస్ కేసు అంటే ఎంత తొందరగా అది క్లియర్ అవ్వాలి, ఎంత తొందరగా ట్రయల్లోకి రావాలి, ఎంత తొందరగా శిక్ష పడాలి. అలాగే అటెంప్ట్ మర్డర్ అంటే ట్రయల్కి రావాలి కదా, మరి రాలేదంటే అక్కడ కూడా లూప్ హోల్స్ కనపడుతున్నాయి. సో ఇది ఈ పాయింట్లో కొత్తగా తీసుకురావాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిందో, దాన్ని JPCకి ఇచ్చారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దేనికైతే ఇచ్చారో, అది వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రులు సరే సౌతా నార్తా పక్కన పెడితే ముఖ్యమంత్రుల మీద వస్తున్నాయి. కేంద్ర మంత్రులు చాలా మంది ఉన్నారు. సరే ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి మీద గతంలో ఎప్పుడో ఉండే కానీ ఇప్పుడు లేదనుకుంటా. అది అంతకుముందున్న ప్రధానమంత్రుల మీద చాలా మంది మీద ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇది వాళ్ళకే ఎందుకు పరిమితం చేయాలి, కొంచెం ఎక్స్టెండ్ ఎందుకు చేయకూడదు? లక్ష్మణ్ గారు, ఇప్పుడు వీటిల్లో ఎక్కువగా ఇప్పుడు క్రిమినల్ కేసులు అని అంటే ఏముంటాయి, ధర్నాలు, లేకపోతే దొమ్మీలు, రాస్తారోకోలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడము, జనాన్ని సమాజాన్ని రెచ్చగొట్టడము, 153A అంటే నాకు తెలిసిన ఇది 153A, లేకపోతే అటెంప్ట్ మర్డర్స్, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అటెంప్ట్ మర్డర్ కానీ, లేకపోతే ఇంకేవో ఉన్నాయి కదా చాలా ఇటువంటివి, అంటే హైనెస్ క్రైమ్స్ అంటారు కదా మీరు. ఇటువంటివి ఉన్నప్పుడు అవి వెంటనే ఈ పాటికే వాళ్ళ మీద చర్యలు ఉండాలి. ఒక్కొక్కరి మీద 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కేసులు అప్పుడు పెట్టినవి. స్టిల్ ఇవాళ ADR రిపోర్ట్ ఇచ్చింది 22 ఆగస్టున రిపోర్ట్ ఇచ్చే నాటికి కూడా అలాగే ఉన్నాయి అని అంటే లైవ్లో ఉన్నాయి. ఇవి లైవ్లో ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళ మీద ఎప్పుడైనా వాటికి సంబంధించిన చర్యలు స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, అది స్టాలినా, లేకపోతే సిద్ధరామయ్యనా, రేవంత్ రెడ్డియా, చంద్రబాబు నాయుడు, లేకపోతే పినరయి విజయన్ గారు, ఎవరైనా కావచ్చు. సో ఇది ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన చెక్మేట్ కాదా? అంటే యాక్చువల్గా మీరు చూసుకుంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఏవైతే కేసులు ఉన్నాయో, ప్రజాప్రతినిధులు అంటే అది ఎమ్మెల్యే, ఎంపీలు, తర్వాత మినిస్టర్లు, వీరందరూ. ఎందుకంటే బేసిక్గా మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. సో ఈ ప్రజాప్రతినిధుల మీద రిజిస్టర్ అయిన కేసులు వాటి పరిష్కారం 1 సంవత్సరం లోపల చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే 2014 అనుకుంటా రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు వారు చెప్పడం ఏంటంటే వీటిని 1 సంవత్సరం లోపల మనం పరిష్కరించాలి, దానికోసం స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి అని ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధమైన స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ హైకోర్టులో కూడా ఒక బెంచ్ ప్రత్యేకంగా, ఒక జడ్జి ప్రత్యేకంగా వీటి మీద వచ్చే అపీల్స్ ని పరిష్కరించడానికి వాళ్ళు పెట్టడం జరిగింది. అయినా కూడా ఈ కేసులు సంవత్సరం పైబడి నడుస్తూనే ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఇంకా కేసులు స్టార్ట్ కూడా అవ్వలేదు, ఛార్జెస్ కూడా ఫ్రేమ్ కాలేదు, అటువంటి పరిస్థితులలో ఉన్నాయి. సో ఈ విధంగా స్పెషల్ కోర్ట్స్ పెట్టి త్వరగా వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత
సంబంధిత ప్రభుత్వాల మీద ఉంది, సంబంధిత హైకోర్టుల మీద కూడా ఉంది. సో ఈ విధంగా మీరు అన్నట్టు ఈ చీఫ్ మినిస్టర్ల మీద ఉన్న కేసులు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధుల మీద కేసు ఉండొచ్చు కావచ్చు, వీటిని సీరియస్ గా తీసుకొని ముగించాలి. ఎందుకంటే ఈ కేసుల్లో వాళ్ళ మీద 2 సంవత్సరాల శిక్ష పడితే వారు 6 సంవత్సరాల వరకు ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడానికి అనర్హులుగా ఉంటారు వారు. సో ఇది చాలా ముఖ్యమైనది. లేకుంటే ప్రస్తుతం ఏమవుతుంది, కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఆ తర్వాత అయినా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఈ విధమైన ప్రహసనం మనం చూస్తూనే ఉన్నాం. సో దీన్ని మళ్ళా ఒక సీరియస్ దృష్టిలో చూడాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత మీరు అన్నట్టు వీరికేనా, ఇంతకు ముందు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, అధికారంలో ఉన్నవారికేనా, ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టరు మరియు మంత్రులకేనా అన్నది మీరు మాట్లాడారు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కూడా మనం లెజిస్లేచర్ అంట ఆర్ పార్లమెంట్, అక్కడ వాళ్ళు లోక్సభలో ఉంటారు. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్లు ఉంటారో వాళ్ళను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అదే స్టేట్ లో అయితే మనం చీఫ్ మినిస్టరు, మిగతా మంత్రులు ఉంటారు. వీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, దానితో పాటు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. సపోజ్ ఒక కేసులో ఒక సివిల్ సర్వెంట్ అరెస్ట్ అయ్యారనుకుందాం. ఆ సివిల్ సర్వెంట్ అరెస్ట్ అయి 48 గంటలు వాళ్ళు కస్టడీలో ఉంటే వాళ్ళు దే ఆర్ డీమ్ టు బి సస్పెండెడ్. అవును, ఆటోమేటిక్ గా 48 గంటలు వాళ్ళు గనక కస్టడీలో ఉంటే వాళ్ళకు సస్పెన్షన్ ఆర్డర్ డీమ్డ్ అని రిలీజ్ అయిపోతుంది. అదే బేసిస్ లో ఈ విధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కి ఎందుకు చేయకూడదు అన్నది ఒకటి. తర్వాత ఈ 130వ రాజ్యాంగ సవరణ రావడానికి ప్రధానమైన 2 కారణాలు ఏంటంటే, ఒకటి అరవింద్ కేజ్రీవాల్ కేసు, తర్వాత సెంథిల్ బాలాజీ కేసు. వీరిద్దరిని చూసుకుంటే వీరి మీద కేసులు రిజిస్టర్ అయి అరెస్ట్ అయినా కూడా వాళ్ళు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపారు. అంటే ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఏంటంటే, ఈ విధంగా జైళ్ళ నుంచి ప్రభుత్వాలు నడపడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒకరు వెంటనే అరవింద్ కేజ్రీవాల్ గారిని చీఫ్ మినిస్టర్ గా ఆయన్ని తప్పించండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఇలాంటి ఎటువంటి చట్టము లేదు కాబట్టి మేమేమీ చేయలేదు అని వారు వ్యాఖ్యానించారు. అదే మీరు సెంథిల్ బాలాజీ కేసులోకి వస్తే ఆయన బెయిల్ రాగానే మళ్ళా ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ ఆయన బెయిల్ గురించి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, మీకు మంత్రి పదవి కావాలా, బెయిల్ కావాలా అన్నది సుప్రీంకోర్టు ప్రశ్నించారు. అప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేశారు. సో ఈ 2 కేసుల యొక్క పార్శ్వభూమిలో ఇప్పుడు ఈ 130వ రాజ్యాంగ సవరణ తీసుకురాబడింది. ఇది లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక చిన్న ఇది, ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం మనది అంటారు కదా, అంతే కదా, అతి పెద్దది, చాలా లెంతీ కాన్స్టిట్యూషన్. అందులో ఈ పాయింట్ లేకపోవడం అనేది కొంత మరి అంటే ఆశ్చర్యకరం అనుకోవాలా, అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చునా ఇలాంటి క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయని, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఊహించకపోవచ్చు. అంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రుల మీద ఈ విధంగా కేసులు ఉంటాయా, వస్తాయా అన్నది ఆ కాలంలో ఊహించినటువంటి, ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటారని అనుకోకపోవడం. కాబట్టి ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో, ప్రజల ఆలోచనలు, లీడర్ల యొక్క క్వాలిటీస్, వీటన్నిటిని చూసుకొని రాజ్యాంగాన్ని, అందుకని ఇది 130వ రాజ్యాంగ సవరణ మనం తీసుకొచ్చే రాజ్యాంగ సవరణ. సో ఈ విధమైన సవరణలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ 130వ సవరణలో వీరికి ఏం చేశారంటే, అరెస్ట్ అయిన తర్వాత 30 రోజులు, 31వ రోజు వరకు వారు కనుక రాజీనామా చేయకుంటే, ఇంతకుముందు నేను 48 అవర్స్ డీమ్డ్ సస్పెన్షన్ లాగా, నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు దే లూజ్ దేర్ పోస్ట్ అన్నమాట. తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ అందులో ఇంకొకటి ఏం పెట్టారంటే, వాళ్లకు గనక బెయిల్ వస్తే అప్పుడు వాళ్ళు మళ్ళా ఆ పదవుల్లో వాళ్లను నియమించవచ్చు. వాళ్ళని ప్రెసిడెంట్, తర్వాత గవర్నర్ ని ఈ విధంగా వాళ్ళ మీద కేసుండి అరెస్ట్ అయ్యారన్న విషయం వల్ల వాళ్ళకు మళ్ళా ఆ పదవులు కట్టబెట్టడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి అబ్స్ట్రక్షన్ ఉండదని ఇందులోనే చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా మనం యథావాత చూస్తే సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందో బిల్లు, ఆ బిల్లు చాలా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే ఎక్కడో చోట ఇటువంటి అవినీతి అక్రమాలకి
క్రిమినల్ వీటికి చెక్ పెట్టకపోతే కష్టం, అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా. కాకపోతే ఈ ప్రైమ్ మినిస్టర్లు అయ్యేవాళ్ళైనా, చీఫ్ మినిస్టర్లు అయ్యేవాళ్ళైనా, లేదా ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళైనా, వాళ్ళు బేసిక్గా ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు అయ్యేవాళ్ళైనా సరే బేసిక్గా ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు. వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు, అలాంటి కేసులు ఉంటే వాళ్ళని అసలు మంత్రి పదవులకే అలో చేయకుండా ఉండడం అనేది ఒక బెస్ట్ థింగ్ అవుతుంది కదా. అలా కాకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి మంత్రి పదవులు కూర్చున్న తర్వాత ఇది చేస్తే అసలు వాళ్ళ మొగ్గలోనే ఎందుకు తుంచకూడదు, ఈ చట్ట పరిధిలోకి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎందుకు చేర్చకూడదు అనేది కనుక మనం ప్రజల కోణంలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అంటే మనకి రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు మీరు ఇందాక అడిగినట్టు వాళ్ళు కొన్ని ఆలోచనలతో రాజ్యాంగం చేశారండి. ఒకటి, ఏ దేశం తీసుకున్నా కూడా రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కొన్ని ఉంటాయి, అలాగే పరిపాలనలో ఉన్న కన్వెన్షన్స్ కొన్ని ఉంటాయండి, అంటే సాంప్రదాయాలు ఉంటాయండి. సో అలాంటి సాంప్రదాయాలకి మనం ఇవాళ మన దేశంలో తిలోదకాలు ఇచ్చేస్తున్నాం. ఇంతకు పూర్వం మీకు జ్ఞాపకం, బస్సెస్ నేషనలైజేషన్ కేసు వచ్చినప్పుడు కోర్టులో కొన్ని అభ్యంతరాలు చెప్పడం వల్ల పెద్దలు నీలం సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేశారు. కాబట్టి కన్వెన్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ప్రతి దానికి కూడా మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఏ కేసు పెట్టినా కూడా వాళ్ళ వెనకాల ఒక 20 మంది అడ్వకేట్స్ ని పెట్టుకుని, బ్యాటరీ ఆఫ్ అడ్వకేట్స్ ని పెట్టుకుని వెంటనే ఆ కేసుని నీరు కార్చేస్తున్నారు. పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చలామణి అవుతున్నారంటే నాకు అనిపిస్తున్నది ఏంటంటే 2-3 రకాలైన విషయాలు మనకి కనిపిస్తున్నాయండి. ఒకటి, ప్రత్యేకమైన న్యాయస్థానాలు, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక న్యాయస్థానాలకి స్పెషల్ రిక్రూట్మెంట్ జరగాలి. అలాగే అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి మనం నియామకాలు చేయాలండి. ఇవాళ దురదృష్టవశాత్తు అందరి ఎంపికలో కూడా ఒక రకమైన ఇష్టము, ఒక రకమైన కష్టము మనకు కనిపిస్తున్నది. దీనివల్ల కూడా మనకు కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అలాగే ఈ కోర్ట్స్ లో వ్యవహరించే ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్ కూడా వీళ్ళందరినీ మనం బలోపేతం చేస్తే తప్పు చేయడానికి అప్పుడు వీళ్ళందరూ భయపడతారు. ఇవాళ దైవ ప్రీతి లేదు, పాప భీతి లేదు. ఏ తప్పు చేసినా కూడా నిర్భయంగా నెక్స్ట్ డే వాళ్ళు చూడండి. ఇవాళ మనం చూస్తున్నాం, శ్రీశైలంలో ఎపిసోడ్ జరిగింది 2 రోజుల క్రితం. వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, పెద్ద ఊరేగింపులు, వాళ్ళ పార్టీ నాయకత్వానికే సిగ్గు కలిగేటట్టుగా ప్రవర్తించడం అన్నది ఇది కొంచెం ఎబ్బెట్టుగా మనకు అనిపిస్తున్నది. మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ తప్పు చేస్తే, అయ్యా నా వల్ల తప్పైంది, క్షమించండి, ఇంకోసారి చెయ్యను, దట్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అలా కావటం లేదు. వాళ్ళు వెనకాల ఒక 2000 మందిని మళ్ళీ పోగు చేయడం, వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం, నినాదాలు ఇవ్వడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద లేనిపోయిన అభాండారాలని వేయటం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక చెక్ కంట్రోలింగ్ అథారిటీ ఉంది, అక్కడ డిఎఫ్ఓ ఉన్నాడు, సబ్ డిఎఫ్ఓ ఉన్నాడు, వాళ్ళెవరిని మనం నమ్మమాట. కాబట్టి ప్రజాప్రతినిధికి ఇవాళ మనం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఇలాంటి కొన్ని రుగ్మతలు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లో మనం ఇవాళ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ అంటే చాలా మంది అనుకునేది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అనుకుంటున్నారండి. దాంతో ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ కి ఎక్కడ అసలు ఫ్రీడమ్ లేదు. వాళ్ళు చేయవలసిన ప్రాధాన్యత తగ్గిపోతున్నది. నా పని ఎవరైనా చేయొచ్చు అనే ఒక భావం ఇవాళ మనం జిల్లా కలెక్టర్కి కలిగిస్తున్నాం, ఎస్పీలకి కలిగిస్తున్నాం. దాంతో వాళ్ళెవరూ కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు, ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా చూస్తూ ఇవాళ 130వ సవరణ తీసుకొచ్చినప్పుడు నేను అనుకోవడం కూలంకషంగా ఈ విషయాలన్నీ కూడా చర్చకు రావాలి. అలాగే కోర్ట్స్ కూడా నా ఉద్దేశంలో, నన్ను దయచేసి మన్నించాలి పెద్దలు, ప్రభుత్వ ప్రొసీజర్లతో సంబంధించిన వ్యవహారం ఇది, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ తో సంబంధించిన వ్యవహారం ఇది, ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ కోడ్ కానీ, ట్రెజరీ కోడ్ కానీ, ఇవన్నీ అవగాహన ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ కోర్ట్స్ లో సభ్యులుగా కూడా చేర్చుకుంటే త్వరితగతిన ఈ కేసెస్ అన్ని కూడా పరిష్కారం అవుతాయి. ప్రాసిక్యూషన్ లో పస ఉన్నదా లేదా అన్నది తేల్చడానికి అంత సమయం పట్టదండి. లేదా సింపుల్ క్వశ్చన్స్
ఒక 4 అడ్జర్న్మెంట్స్ వెళ్ళిపోతుంటాయి కొన్నిసార్లు. చాలా సింపుల్ క్వశ్చన్ అది, కానీ 4 సార్లు వెళ్ళిపోతుంది అడ్జర్న్మెంట్. అంటే 4 నెలలు 3 నెలలు కాలం పోతోంది. తప్పు చేసిన వాడిని మనం త్వరగా శిక్షించకపోతే సమాజం అంతా కూడా వీళ్ళ వల్ల అలజడి బాగా తయారవుతున్నది. ప్రజల్లో నమ్మకం ఉండటం లేదు, ట్రాఫిక్ వైలేషన్ చేసేవాడికి భయం ఉండటం లేదు, ఓపెన్ గా మర్డర్ చేసిన వాడికి భయం ఉండటం లేదు, లంచాలు తీసుకున్న వాడికి భయం ఉండటం లేదు. ఈ భయము భక్తి లేకపోతే సమాజం ఎలా నడుస్తుంది? మనం ఒక 20 లక్షల మంది పోలీసు వాళ్ళని నియామకం చేయలేం కదా. కాబట్టి కొంచెం దీన్ని చాలా కూలంకషంగా ఇలాంటి సంస్థలు దీని మీద ఇంకా సుదీర్ఘమైన చర్చలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని మార్గసూత్రాలు ఇస్తే తప్పకుండా సమాజంలో మన నైతికత పెరుగుతుంది, మంచి నాయకులు మనకు తయారవుతారు. 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కదా కింద కూడా మనం చూసాము, మీకు తెలుసు కదా వెంకటకృష్ణ గారు, ఎలాంటి నాయకులు ఉండేవారు, ఎలాంటి నైతికత ఉండేది, వాళ్ళ ఖర్చులు వాళ్ళు భరించుకునేవారు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవాడు. ఇప్పుడు కూడా ఆర్టీసీలో మొదటి వరుసలో ఒక సీట్ ఎమ్మెల్యే కోసం అది ఏర్పాటు చేయబడింది. కానీ ఎవరు వెళ్ళరు అందులో, ఆర్టీసీ బస్సు ఎవరికి కావాలి? కార్పొరేటర్లు కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేటర్ కూడా ఇన్నోవా కారులో తిరుగుతూ ఉంటాడు కొన్నిసార్లు. ఇది కొంచెం మనం దీన్ని కనుక లేవనెత్తి చర్చించకపోతే అసభ్యకరమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీనివల్ల పోయిందిలేండి ఆ సున్నితత్వము, లేకపోతే ఇది పోయింది. లక్ష్మణ్ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ఏదో చేయొచ్చినట్టు అనిపించింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విషయాల్లో ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఇంతకు ముందు ఏంటంటే పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఛార్జెస్ ఎప్పుడు ఫ్రేమ్ అవుతాయో అన్నది చాలా కేసుల్లో కొన్ని సంవత్సరాలు కూడా ఫ్రేమ్ అయ్యేవి కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ లో పోలీసు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి అన్నది ఒక కండిషన్ అందులో. కానీ అది ఎంతవరకు అమలు చేస్తారో అన్నది చూడాల్సిన అంశం. కానీ చట్టంలో మాత్రం ఈ విధంగా 60 రోజుల లిమిటేషన్ అన్నది తీసుకురావడం జరిగింది. లేకుంటే కొన్ని కేసులు మీరు తీసుకుంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ అవ్వట్లేదు. దీనికోసం చట్టంలో మార్పులు తీసుకొచ్చారన్నది కూడా ఒకటి మనం గమనించాల్సిన ఒక అంశం. అది నిజానికి పాయింట్ నాకు తీసుకుంటాను, అది కూడా తీసుకుంటాను. అయితే ఈ లోపు చక్రవర్తి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రులుగానో మంత్రులుగానో లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వస్తున్న 130 రాజ్యాంగ సవరణ ద్వారా వస్తున్న కొత్త చట్టం ఇంకా రాలేదు, జేపీసీకి ఇచ్చారు, ఓకే, అది ప్రాసెస్లో ఉందనుకోండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తయారు చేసిన చట్టానికి ఓట్లు వేసేది మళ్ళీ వీళ్ళే, లెజిస్లేచర్సే కదా, లా మేకర్స్ అంటాం వీళ్ళని మనం. అంటే వీళ్ళ ఓటుతోనే అదే చట్టరూపం పొందుతుంది, ఆ బిల్లు చట్టరూపం పొందుతుంది. వీళ్ళని కూడా ఎందుకు దాని పరిధిలోకి తేయకూడదు అనేది ఇవాళ నా డిబేట్ యొక్క పాయింట్. సో పైగా క్యాబినెట్ రీషఫ్లింగ్ జరిగినప్పుడు కానీ, లేకపోతే కొందరు తీసేసి కొందరు, అదే రీషఫ్లింగ్ అంటే అదే అనుకోండి, లేకపోతే ఖాళీలో భర్తీ చేసినప్పుడు కానీ మళ్ళీ ఇందులోంచే పిక్ చేస్తారు. వీళ్ళనే కదా చేసేది. సో మొత్తాన్ని ఎందుకు ఈ కొత్తగా తీసుకొస్తున్న చట్టం పరిధిలోకి ఎందుకు తేకూడదు? మంచి ప్రశ్న. లక్ష్మణ్ గారు దానికి కొంత సమాధానం ఇచ్చారు, నేను ఆయనతో ఏకీభవించను. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ గురించి మాట్లాడుతూ 2 రోజుల కన్నా ఎక్కువ అరెస్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఆటోమేటికల్లీ డీమ్డ్ సస్పెండ్. అంటే ఎంత భయంకరంగా దుర్వినియోగం చేస్తుందంటే ప్రభుత్వం, శుక్రవారం సాయంత్రం కోర్టులు మూసేసిన తర్వాత వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ప్రభుత్వ అధికారులు. సోమవారం 45 గంటలు అయిపోతాయి, డీమ్డ్ సస్పెండ్. సో హౌ ఈస్ దట్ ఫెయిర్? అంటే ఏ విధంగా అది సరైన పద్ధతి అనేది నాకు తెలియదు. మీరు ఏమన్నా చేసిన తప్పుకు శిక్షించాలంటే ముందు వాళ్ళ నేరం నిరూపించబడాలి. అది నిరూపించబడకుండా పోలీసులు మోపే అభియోగం, ఉదాహరణ మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే ఆరోపణ, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ నేరం చేసిన ఆరోపణ ఎదుర్కొనే వాళ్ళు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్లను డిస్క్వాలిఫై చేస్తారు. ఆరోపణ చేయటం ఏంటి? అసలు ఈ రాజ్యాంగ సవరణ ఒక దుర్మార్గపు సవరణ, ఇది రాజ్యాంగ విరుద్ధ సవరణ, అప్రజాస్వామిక సవరణ, అరాచకపు సవరణ. ఇట్ కెనాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇది సుప్రీంకోర్టు అయితే నిలబడదు. ఇట్ వయలేట్స్ మెనీ ఫండమెంటల్ లాస్. ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానం చట్టం ముందు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్ వాళ్ళకే ఎట్లా అప్లై చేస్తారు?
ఓకే, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అన్నారు లక్ష్మణ్ గారు, బట్ దర్ ఆల్సో ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీలు. అంటే ఎమ్మెల్యే ఎంపీలు మరి వాళ్ళ పని అది ముఖ్యం కాదా? వాళ్ళు నేరాలు చేయొచ్చు. ఇట్ షుడ్ బి ఈక్వల్లీ అప్లికబుల్. బట్ నేనేమంటే అసలు నేరం నిరూపించబడకుండా వీళ్ళ మీద చేయటం అనేది, ఇటువంటి చర్యలు తీసుకోవటం అనేది ఇట్ వైలేట్స్ బేసిక్ టెనెట్స్ ఆఫ్ ఎనీ లా. మన దేశం కాదు, ఏ దేశంలో అయినా. పోలీసుల్ని నమ్మి మనం జనాల మీద చర్యలు తీసుకుంటే మనకి ఇంకా కోర్టులు ఎందుకు? రెండోది, ప్రజాస్వామ్య ప్రాసెస్ లో, డెమోక్రటిక్ ప్రాసెస్ లో పాల్గొనడం అనేది ఆర్టికల్ 19 ప్రకారం ఇట్స్ ఫండమెంటల్ రైట్. మీరు నేరం నిరూపించకుండా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ట్రయల్ లేకుండా శిక్షించడం, కన్విక్షన్ లేకుండా శిక్షించడం అనేది స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరిస్తుంది. ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. సో ఐ డోంట్ థింక్, అందుకే దే ఆర్ ట్రైంగ్ టు మేక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. చట్టం తీసుకురావాలి, ఎందుకంటే చట్టం నిలబడదు కాబట్టి రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. బట్ రాజ్యాంగ సవరణ కూడా నిలబడదు, ఎందుకంటే ఇతర రాజ్యాంగంలోని ఆర్టికల్స్ తోటి ఇట్ ఈస్ కన్ఫ్లిక్టింగ్. సో సుప్రీం కోర్ట్ విల్ హ్యావ్ టు టేక్ ఏ పొజిషన్ అని. రెండవది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో చాలా శుభ్రంగా ఉందండి. ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే, వాళ్ళ వివిధ అభియోగాలు మోపబడితే, వాళ్ళకి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే 6 సంవత్సరాలు దే డిస్క్వాలిఫై. అసలు ఎందుకు మీకు ఈ చట్టం? ఇంకా ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు శుభ్రంగా ప్రాసిక్యూట్ చేయండి, శిక్షించండి, దాని ప్రకారం డిస్క్వాలిఫై చేయండి. అది మీకు చేత కాదు. ఇవాళ భారతదేశంలో 3,63,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 67 లక్షల కేసులు 5 నుంచి 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. 36 లక్షల కేసులు క్రిమినల్ కేసులు సార్. 36 లక్షల కేసులు 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. చేతకాని ప్రభుత్వాలు కేసుల్ని సాల్వ్ చేయలేక పోలీస్ అభియోగాల ఆధారంగా మీరు ప్రజాప్రతినిధుల మీద ఏ విధంగా చర్య తీసుకుంటారు? మీరు చేయాల్సింది ఏంటంటే కేసులు త్వరితగతన, ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టున్నారు సుప్రీంకోర్టు రూలింగ్ గురించి. ఎస్, లక్ష్మణ్ గారు అన్నారు సంవత్సరంలో పూర్తి చేయాలి. అది చేయాలి. ఈ రాజ్యాంగ సవరణ ఏ విధంగా సబబు? ఐ డోంట్ అండర్స్టాండ్. సో లాంగ్ స్టోరీ షార్ట్, వెంకటకృష్ణ గారు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ ఈ రాజ్యాంగ సవరణ, దాని ద్వారా వచ్చే చట్టాలు వర్తించడం అనేది అప్రజాస్వామికం, అదొక నియంత్రిత ధోరణి. ఇది కేవలం ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఇంకొక ఆయుధం అవుతుంది అధికారంలో ఉన్న వాళ్ళకి. అండ్ మీరు బీహార్ లో వాళ్ళు మోపిన అభియోగం కూడా అదే, చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారు, దీన్ని వాడుకొని బెదిరించడానికి. అవునవును, పొలిటికల్ గా అది పెద్ద వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అనేది ఏంటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులకి 48 అవర్స్ ఇచ్చి వీకెండ్ లో తీసుకెళ్లిపోయి మండే పొద్దున్నే గల సస్పెండ్ చేసేస్తున్నారు మీరు అన్నారు కదా, విచ్ ఈజ్ ఫ్యాక్ట్. అది జరుగుతోంది చాలా మంది విషయంలో. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి, బ్యూరోక్రసీకి ఏమో 48 గంటల టైం ఇచ్చి వీళ్ళకి 30 రోజులు ఎందుకు ఇవ్వాలి అనే యాంగిల్లో ఇది అరాచక చట్టం అంటున్నారా? లేక ప్రభుత్వ ఉద్యోగులు కూడా నేనేమంటే 48 గంటలు డీమ్ సస్పెన్షన్ అనేది ఈజ్ నాట్ కరెక్ట్. బట్ ఐఎమ్ సెపరేటింగ్ ఉద్యోగులు. కలెక్టర్ మీరు సస్పెండ్ చేసి ఇంకో కలెక్టర్ పెట్టుకుంటారండి. ఎమ్మెల్యేని మీరు మార్చలేరు. మీరు ఎమ్మెల్యే ఇస్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్. నేను వాదించేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, కన్విక్షన్ లేకుండా, శిక్ష పడకుండా కోర్టుకు వెళ్ళి మీ అభియోగాలు, మీరు ఆరోపణ అన్నారు, ఆ ఆరోపణలు వాస్తవమా కాదు? ఎందుకంటే పోలీసులు లక్ష్మణ్ గారి కింద ఆయన చెప్తారు, పోలీసులతో కేసు కట్టినంత మాత్రాన, పోలీసులు ఆరోపణ చేసినంత మాత్రాన అవి వాస్తవాలు కాదు. చాలా సార్లు పోలీసులు తప్పులు కేసులు పెట్టి ఇరికిస్తుంటారు. ఎందుకంటే దే రిపోర్ట్ ఏ పొలిటికల్ బాస్. కాబట్టి అందుకే మన కోర్టులు ఉన్నాయి. కోర్టులో శిక్ష పడితేనే మీరు నేరం చేసినట్లు. కోర్టులో శిక్ష పడకుండా నీ మీద కేసు పెడితేనే, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కేసు పెడితే నేను తీసేస్తా అంటే ఇట్ విల్ బి మిస్యూజ్, గ్రోత్ మిస్యూజ్. ఒకటి మీ ఫండమెంటల్, మీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తుంది. అది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అట్రోషియస్. ఇది ఒక నియంత్రితమైన రాజ్యాంగ సవరణ వీళ్ళు తీసుకొచ్చారు. లక్ష్మణ్ గారు మీరు ఏదో యాడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు చక్రవర్తి గారు మాట్లాడిన విషయాల్లో ఇది వాళ్ళను కన్విక్షన్ చేయడం కాదు, ఇది తాత్కాలికంగా వాళ్ళ పదవి నుంచి కొన్ని రోజులు తప్పించడం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ మీద వీరు అధికారంలో ఉంటే వీరు ప్రభావం చూపుతారు, సాక్షుల మీద ప్రభావం చూపుతారు, సాక్ష్యాధారాలను వీళ్ళు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు, లేకుంటే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారని సాధారణంగా ఇది చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ సస్పెన్షన్ చేయడము అంటే ఎగ్జిక్యూటివ్ గురించి నేను మాట్లాడింది. ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణలో వీరిని 30 రోజుల పాటు, ఎందుకంటే బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రధానంగా కోర్టులు ఈ అంశాలన్నింటినీ పరిశీలించి వాళ్ళకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఇన్వెస్టిగేషన్ సజావుగా ఉండడానికి వారికి తాత్కాలికంగా ఈ విధమైన చర్యలు జరుగుతాయి అన్నది మనం చూడాలి. యాక్చువల్గా ప్రస్తుతం అందరూ వ్యక్తం చేస్తున్న భయం ఏంటంటే,
2014 నుంచి మీరు ఒకసారి ఎంతమంది మినిస్టర్ల మీద, చీఫ్ మినిస్టర్ల మీద యాక్షన్ జరిగింది అని చూస్తే ఏఐడిఎంకేకి 1 అంటే జయలలిత గారు, తర్వాత ఆప్ సంబంధించిన వారు 9 మినిస్టర్లు, డిఎంకేకి సంబంధించిన ఒకరు అంటే సెంథిల్ బాలాజీ, ఆ తర్వాత ఎన్సిపి నవాబ్ మాలిక్ అని, ఆ తర్వాత టిఎంసికి చెందిన 5 మినిస్టర్ల మీద యాక్షన్ జరిగింది. సో ఇందులో ముఖ్యంగా వాళ్ళు అంటున్నది ఏంటంటే వీరందరూ కూడా ప్రతిపక్షాలకు చెందిన మినిస్టర్లు. సో వాళ్ళ మీద చర్యలు మాత్రమే జరుగుతున్నాయి, అధికార పక్షంలో ఉన్న వారి మీద చర్యలు జరగడం లేదు. అందువల్ల ఈ రాజ్యాంగ సవరణల వల్ల ఇంతకు ముందు మీరు అన్నట్టుగా కొంతమంది మీద ఇది భయం పుట్టించే వాతావరణం సృష్టించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. ఎనివే జేపీసీకి ప్రస్తుతం బిల్లు వెళ్ళింది, ఆ తర్వాత వచ్చిన తర్వాత దాని మీద డిస్కషన్ జరిగి ఈ చట్టం తెచ్చిన తర్వాత కూడా డెఫినెట్ గా సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తారు. ఇంతకుముందు చక్రవర్తి గారు మాట్లాడినట్టు రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ లో వీటిలలో ఏదైనా మనకు అది ప్రతిఘటిస్తుందా అన్నది కూడా చూస్తారు. ఇంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పోలీస్ వర్కింగ్ గురించి మాట్లాడారు. అందులో నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే ప్రకాష్ సింగ్ గారి జడ్జిమెంట్ లో 2006వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏమనిందంటే ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఒకటి అపాయింట్ చేయాలి. ఆ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, తర్వాత జడ్జెస్, ఎమినెంట్ జ్యూరిస్, తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యంగా ప్రజలలో ఉన్న కొంతమంది ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు, వీళ్ళందరినీ ఉంచి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది మానిటర్ చేస్తుంది అని అంటారు. అపోజిషన్ లీడర్ కూడా. తర్వాత పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని అది కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మెన్షన్ చేశారు. స్టేట్ లెవెల్లో, రీజనల్ లెవెల్స్ లో కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీస్ ని ఏర్పాటు చేయాలి. కానీ అనేక రాష్ట్రాల్లో స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయలేదు, ఇంక్లూడింగ్ మన 2 రాష్ట్రాలు కూడా. అంటే పోలీస్ కంట్రోల్ టోటల్ గా రూలింగ్ డిస్పెన్సేషన్ ఏదైతే ఉందో వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలన్నది ఇంతకుముందు కూడా వారు మాట్లాడారు. కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సింది ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైంట్ అథారిటీస్, తర్వాత డీజీపీకి 2 years టెన్యూర్, నాట్ ఓన్లీ డీజీపీ, తర్వాత ఐజీలు, ఈవెన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ కూడా వారికి కూడా 2 years టెన్యూర్ ఇవ్వాలి. లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్స్ ఇస్తే తప్ప ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గా పోస్ట్ చేయట్లేదు. అందువల్ల వాళ్ళ లాయల్టీ ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు లాయల్టీ ఉంటుంది కానీ చట్టానికి ఉండదు. మీరు అన్నట్టు జరగాలంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు డీజీపీని పికప్ చేసేటప్పుడు సీనియారిటీ తీసుకోవాలి, ఆ లిస్ట్ డిఓపిటికి పంపాలి, 3 ఏమో. యూపీఎస్సీకి పంపాలి. సీనియర్స్ లో ఒక ఆయన 3 నెలల్లో లేకపోతే 2 నెలల్లో ఉంటుంది ఆయనకి రిటైర్మెంట్. 6 నెలలు లేకుంటే వాళ్ళు లిస్ట్ లో ఉంచకూడదు. అవునా? ఓకే. 6 months మన వాళ్ళే అయితే పంపిస్తూ ఉంటారు, 3 months 6 months కూడా ఒక నియమం అందులో. ఓకే, రైట్. సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఇందాక ఇద్దరు అంటే చక్రవర్తి గారు చెప్పిన దాంట్లోనూ కొంత లీగల్ యాంగిల్ అనాలా, హ్యూమన్ యాంగిల్ అనాలా, అది ఉంది. అట్ ది సేమ్ టైం లక్ష్మణ్ గారు చెప్పిన దాంట్లో కూడా అది ఉంది. వాళ్ళని పూర్తిగా డిస్క్వాలిఫై కాదు, ఆ పీరియడ్కి సస్పెండ్ చేస్తారు, బయటకు వచ్చినాక బెయిల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వారు పదవులకు రావచ్చు అనేది కూడా అక్కడ ఉంది, ఇది ఉంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన ముందు తీసేస్తారు, తర్వాత బయటకు వచ్చినాక మళ్ళీ పదవి తీసుకోవచ్చు కావాలనుకుంటే, ఆ పార్టీ కావాలనుకుంటే ఎన్నుకుంటారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన చాలా తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉన్నాడని 15 నెలల్లో 16 నెలల్లో జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చి ప్రచారం చేసి ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఆరోపణలు ఉండగానే ఆస్తుల అటాచ్మెంట్లు అవుతుండగానే కదా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మన తెలుగువాడు లేకపోతే ఇంకోటి ఎగ్జాంపుల్ కోసమే. ఆ ఫెసిలిటీ ఇచ్చేది మన చట్టమే. ఇప్పుడు వచ్చే కొత్త చట్టం ఏమో అది కుదరదు అంటే ఇది కొంత ఎందుకో ఎక్కడో సింక్ అవ్వట్లేదు, సంథింగ్ రాంగ్ మన సిస్టంలో అనుకుంటా. ఐ థింక్ అంటే అలా కాదండి, మనం మన అనుభవాల దృష్ట్యా మార్పులు చేసుకుంటూ పోతాం. మనం పర్ఫెక్ట్ గా మెచ్యూర్ డెమోక్రసీ స్థాయికి చేరినప్పుడు ఇందాక పెద్దలు చక్రవర్తి గారు చెప్పినట్టుగా అవన్నీ మనం హంగులన్నీ కల్పిద్దాం. ఇవాళ అలా లేదు. ఏదో రకంగా పైన కింద పడి అధికారంలోకి వచ్చేస్తే మన జీవన సాఫల్యం అయిపోయింది అనే దృష్టితో ఇవాళ ముందుకు వస్తున్న ప్రజాప్రతినిధుల్ని ఎలా టాకిల్ చేస్తాం చెప్పండి. వాళ్ళ సీట్ లో కూర్చోగానే ముందు డీజీపీని టార్గెట్ చేస్తారు,
తర్వాత లోకల్ ఎస్పీని టార్గెట్ చేస్తారు, ఎగిరిపోతూ ఉంటారు, అందరూ దబా దబా వెళ్ళిపోతాడు. వాడిని ఎవడు పట్టించుకునేవాడు ఉండడు. పెద్దల చక్రవర్తి గారు, నేను, లక్ష్మీనారాయణ గారు బయట కూర్చొని మాట్లాడతాం కానీ మేము ఎవరు వాళ్ళ గురించి చేయలేం. ఇప్పుడున్న అధికారులు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు బలి పశువులు అయిపోతున్నారు. ఒకడు బలి పశువు అయిపోగానే వెనకాల అందరు నిర్వీర్యం అయిపోతున్నారు. ఒక్కడు కూడా ధైర్యం ఉండటం లేదు, ఒక్కడు కూడా చట్టాన్ని కోర్టు చేయలేకపోతున్నాడు. సార్ మీరు చేస్తుంది తప్పండి, రాంగ్ రూట్ లో మీరు వెళ్తున్నారని చెప్పే ధైర్యం లేదు. సారీ టు డిస్టర్బ్ యూ సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మీరు బాగా చదువుకున్న సీనియర్ ఐఏఎస్ చాలా మంది ఉన్నారు, ఐపీఎస్ చాలా మంది ఉన్నారు, మీకు అసోసియేషన్స్ ఉన్నాయి, మీకు డిసెంట్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి, మీరు ఇది కాదు ఇట్ ఈస్ యాంటీ లా అనే చెప్పే రైట్స్ మీకు ఉన్నాయి, కాదంటే నేను ప్రాసెస్ చేయనని చెప్పే తిరగబడే ఇది మీకు ఉంది కదా, హక్కు ఉంది కదా. అంటే ఇప్పుడు బ్యూరోక్రసీ కూడా అక్కడ ఎంతో కొంత బెండ్ అవ్వబట్టే కదా ఈ పరిస్థితి వస్తుంది. తప్పకుండా అండి, నాకు కూడా చీఫ్ సెక్రటరీ అవ్వాలంది, నాకు కూడా సీఎం గారు రోజు నన్ను పిలిచి కాఫీ ఇవ్వాలి ఉంది, నాకు ఆయనతో పాటు ట్రావెల్ చేయాలని నాకు కూడా ఆశ ఉన్నది. నాకు తెలివితేటలు ఉన్నా లేకపోయినా నేను విధేయుణ్ణి అనే ఒక విధేయుణ్ణి అనే ముద్ర పడింది అనుకోండి, రెగ్యులర్ గా నేను ఆయన పక్కనే ఉంటాను. ఫోటోల్లో చూసే వాళ్ళందరికీ అబ్బో ఎంత గొప్పగా ఉన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం, రోజు సీఎం గారితోనే గడుపుతున్నాడు. ఈ విధమైన ఒక భ్రమకి లోన్ అవుతున్నారండి చాలా మంది. నాకు చెప్పడానికి ఏమీ సందేహం లేదు. ఇది కాదు కదా వాళ్ళు ఉద్యోగంలో చేరింది. రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన అధికారాలన్నీ కూడా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజలకి సంక్షేమం గురించి ఆలోచన చేసే విధంగా పని చేయాలి. మరి ఆ వ్యవస్థని కనుక ఇతని యొక్క పనితీరు వల్ల మారిపోతుంది, కుంటుపడుతున్నది అన్నప్పుడు మనకి వేరే మార్గం కనిపించట్లేదు. ముఖ్యమంత్రిని అనడానికి లేదు, మంత్రులు అనడానికి లేదు, అందరూ చూస్తోంది. ముఖ్యమంత్రి మీద ఎన్ని అభియోగాలు ఉండి ఎన్ని కేసులున్నా కూడా ఆయన చెప్పిన ఆదేశాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను పరిపూర్ణంగా 130వ సవరణని స్వాగతిస్తున్నాను. ఇది ఇంకా కొంచెం లోతుగా పోయి దేశవ్యాప్తంగా దీని మీద ఇంకా లోతుగా చర్చ నిర్వహిస్తే అనేక మంచి సూచనలు వస్తాయి అనుభవజ్ఞుల దగ్గర నుంచి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మన రాజ్యాంగాన్ని ఇంకా బాగా మనం నిర్వహించుకోగలిగితే, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎంత మంచి రాజ్యాంగం అయినా ఎవరు నడుపుతున్నారు అన్నది ప్రధానం అన్నది ఆయన చెప్పారు మనకి. అవును. కాబట్టి రాజ్యాంగం చేసినప్పుడు కూడా చాలా లోపాలు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఇది అంత గొప్ప రాజ్యాంగం కింద నేను భావించట్లేదు, నాకు కావాలంటే రాజ్యాంగాన్ని రిజెక్ట్ చేసేద్దాం అన్నాడు ఆయనే. అందుకే కదా 129 సార్లు సవరించుకున్నాము. కాబట్టి ఇది కావాలండి. రైట్. చక్రవర్తి గారు, ఇవన్నీ మన ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ల హక్కు, మహిళా హక్కు బిల్లు కానీ, లేకపోతే గతంలో లోక్పాల్ బిల్లు పెద్ద ఉద్యమమే జరిగింది, అది తీసుకురండి అని అన్నా హజారే గారు చేసిన ఉద్యమం. ఇలాంటి ఒక 3-4 బిల్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం చూసాం. మహిళలకి హక్కు కల్పిద్దామంటే అసలు పండించేవాళ్ళు కాదు, ఆ బిల్లే పాస్ కాదు, ఎప్పుడు గొడవే. లాలూ ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు, అది మొత్తం జరగలేదు కదా అప్పుడు, చాలా కాలం, కొన్ని సంవత్సరాలు పట్టింది. అలాగే లోక్పాల్ బిల్లు కూడా అట్లాగే చాలా పెద్ద ఉద్యమం జరిగితే తప్ప దానికి ఒక మోక్షం రాలేదు. సో అలాగే ఇప్పుడు ఎంపీలందరూ బాగా ఈ చట్టం పరిధిలోకి వస్తారు, ఎమ్మెల్యేలందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. నాట్ ఓన్లీ మినిస్టర్స్, పిఎం అండ్ చీఫ్ మినిస్టర్స్ మాత్రమే కాదు అని గనక అంటే అసలు ఈ బిల్లు ఒక క్షణమైన హౌస్ లో నిలబడుతుందా? తోసేరు దీన్ని బయటికి అందరు కలిసి, ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ. లక్ష్మణ్ గారు చెప్పింది విన్నాను, సుబ్రహ్మణ్యం గారు చెప్పింది విన్నాను, లక్ష్మణ్ గారు కూడా ఐ నో వాట్ ఈస్ సేయింగ్, ఆయన చెప్పింది అర్థమైంది నాకు. ఇప్పుడున్న చట్టంలో కావాల్సినంత అధికారాలు ఉన్నాయి అరెస్ట్ చేయడానికి, వాళ్ళు లోపలేయడానికి, ఎంతమందిని అరెస్ట్ చేయటాలు, మరింత అధికారాలు ఇవాళ నాయకులకు ఇవ్వటం. ఈ బిల్లు మీరు కనుక చూస్తే ఈ రాజ్యాంగ సవరణ, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎవరండి ప్రాసిక్యూట్ చేసేది? సిబిఐ చేస్తుందా? ప్రైమ్ మినిస్టర్ మీద కేసు పెట్టుద్దా? అరెస్ట్ చేస్తుందా? అయిద్దా? ఇది ఏంటంటే మీరు ప్రైమ్ మినిస్టర్ కు బ్రహ్మాస్త్రం ఇస్తున్నారు. ఏమని? నీకు కావాల్సిన ముఖ్యమంత్రిని, నీకు కావాల్సిన మంత్రిని పీకి పారి లోపలయ్యాను. దట్ ఈస్ బేసికల్లీ ఈ బిల్లు దేశాన్ని ఇంకొక అడుగు నియంతృత్వం వైపు తీసుకెళ్లే బిల్లు. ఇప్పుడున్న చట్టాలు పకడ్బందీగా ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో కూడా మీరు ఈ రోజు వాళ్ళు కన్విక్ట్ అయితే తీసేయచ్చు, 6 ఏళ్ళు డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇవాళ ఎంతమంది అరెస్ట్ చేస్తున్నారు? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదా? చేశారుగా. అది చాలా కేసులు కక్షపూరిత కేసులు. ఇవాళ మీరు ఎన్నో కేసులు, ఎన్ని కేసులు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం మన చిదంబరం గారిని 100 రోజుల పైగా జైలు చేశారు. ఏమైంది కేసు ఈ రోజుకి? వీ డోంట్ నో.
కంప్లీట్ అదర్ మ్యాటర్ రాజా కనిమొళి లాంటి వాళ్ళు కూడా జైల్లో వేశారు. వేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు లోపల ఎందుకు వేశారు, అమిత్ షా గారు లోపల వేశారు కాబట్టి ప్రతీకారం. అందరూ తెలిసిన విషయం ఇది. దీనికి ఆధారాలు చూపించలేదు కానీ అందరూ తెలిసిన విషయం. ఈ రోజుకి ఏం తెలియదు. ఆయన 110 రోజులు ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన 110 రోజులు జైల్లో ఉండొచ్చాడు. ఎందుకు ఇస్తాం మీరు ప్రధానమంత్రికి ఇట్లాంటి అధికారాలు? ఉన్న చట్టాలే మనం సరిగ్గా అమలు చేసుకోలేము, కోర్టుల కేసులు మనం సాల్వ్ చేసుకోలేము. మరిన్ని అధికారాలు మన వ్యవస్థను సంస్కరించుకోవటం చేతగాక ప్రధానమంత్రికి ఇటువంటి అపారమైన అధికారాలు. ప్రధానమంత్రిని ఎవరు అరెస్ట్ చేయరు కదా, ఎవరు కేసు పెట్టే సిబిఐ కదా పెట్టాల్సింది. పెట్టే ధైర్యం ఎవరుకుంది? ఇదేమున్నా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని ఇంకొంచెం ప్రధానమంత్రి పీడిస్తానికి పనికొచ్చే రాజ్యాంగ సవరణ చాలా ప్రమాదకరమైన రాజ్యాంగ సవరణ ఇది. రైట్. లక్ష్మణ్ గారు, ఎనీ కంక్లూజివ్ రిమార్క్స్ ప్లీజ్? ఈ సందర్భంగా ఒక సూచన ఏమొస్తుందంటే, ఈ మధ్యలో ఈ విధంగా ప్రధానమంత్రి మీద గాని ముఖ్యమంత్రి మీద గాని మంత్రుల మీద గాని కేసులు ఏవైనా రిజిస్టర్ అవుతే అది డైరెక్ట్ గా లోక్పాల్ కి ఈ బాధ్యత అప్పజంపాలి అన్నది ఒక డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ లో ఉంది. కరెక్ట్, అది డిస్కషన్ లో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సిబిఐ గాని ఈడీ గాని అవి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి వారు ఈ విధమైన విండిక్టివ్ యాక్టివిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రధానమంత్రి మీద మంత్రుల మీద చీఫ్ మినిస్టర్ మీద రిజిస్టర్ అవగానే ఆ కేసులు సిబిఐ గాని ఈడీ గాని ఇన్వెస్టిగేట్ చేయవు. అవి డైరెక్ట్ గా లోక్పాల్ కి రెఫర్ చేస్తాం. ఎందుకంటే లోక్పాల్ అనే సంస్థ ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గాని ఒక జస్టిస్ గాని ఉంటారు. వారి అపాయింట్మెంట్ కూడా చాలా పర్టికులర్ గా జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీరు ముగ్గురు కలిసి లోక్పాల్ ని నియమిస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ ఏజెన్సీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వస్తుంది. అందులో మార్పులు తీసుకొచ్చి వారు గనక చేయగలిగితే ఈ విధమైన విండిక్టివ్ యాక్షన్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ విధమైన విండిక్టివ్ యాక్షన్ జరగకుండా కొద్దిగా మనం నియంత్రించవచ్చు అన్నది. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, వారన్నట్టు కేవలం కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఛార్జ్ షీటు, తర్వాత కన్విక్షన్ ఇవి కాకుండా లా కమిషన్ ఏం సూచించిందంటే, ఎవరి మీదైతే ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయో అప్పటి నుంచి వాళ్ళని ఆ పదవి నుంచి తప్పించండి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎంపీల గురించి మీరు మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళను మంత్రి పదవి నుంచి మనం తప్పించవచ్చు కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఏంగా తప్పిస్తారు? వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఎంపీలుగా తప్పిస్తారా, ఎమ్మెల్యేలుగా తప్పిస్తారా? ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ పోస్ట్, దే ఆర్ లెజిస్లేచర్ లో ఉన్న వ్యక్తులు. కాబట్టి ఇది కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మరియు మంత్రులకు మాత్రమే వర్తిస్తుందన్నది మనం ఆలోచించాల్సిన అంశం. ఇది నా కన్క్లూషన్. రైట్. చూద్దాం ఏం జరుగుతుందో ముందు. సౌత్ నుంచి ఎందుకు ఉన్నాయనే దాని మీద మాత్రం కంక్లూజన్కి వచ్చే ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఎక్కువగా జరుగుతుంది. కొంచెం సిస్టమ్స్లో కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అనేసరికి వాళ్ళ ఆధిపత్యము, వాళ్ళ పరిపాలనా విధానాలు కొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లాగా ఉంటాయి కాబట్టి సిస్టమ్స్ కూడా అలాగే డీల్ చేసే వ్యవహారం ఉంటుంది కదా, అందుకని సిస్టమ్స్ కూడా ఇలా ఉంటాయి అనేది ఒక కంక్లూజన్. చూద్దాం ఏం జరుగుతుంది ముందు ముందు ఈ కేసులకు సంబంధించి అనేది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రహ్మణ్యం గారు, లక్ష్మణ్ గారు అండ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.